ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ కూడా శుభం కలుగును గాక. నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రండి, నేటి వాక్య ధ్యానం విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుక ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను ప్రైజ్ ది లార్డ్ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకొనిరి. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దానియేలులోనండి ఏ లోపమైనా తప్పైనా, రాజ్య పరిపాలన విషయంలో ఏమైనా లంచాలు తీసుకుంటున్నాడా, కంచాలు మారుస్తున్నాడా, మంచాలు మారుస్తున్నాడా, ఏ లోపమైనా కనుగొందామా అని క్షుణ్ణంగా పరిశీలించారు. అతనిలో ఏ తప్పు కానీ, ఏ లోపం కానీ, ఏ బలహీనత కానీ కనుగొనలేక అసూయపడి ఏం చేశారంటే, రాజ్య పరిపాలన పద్ధతులు ఏం కనుగొనలేం కానీ దేవుని భక్తి పద్ధతులు ఏమైనా దొరుకుతాడని చెప్పేసి కుయుక్తితో అతను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి రాజుకి వ్యతిరేకంగా చెప్పి, ఏ దేవుణ్ణి సేవించకూడదు, మీరు నిలబెట్టిన ఆ ప్రతిమకే మొక్కాలని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారండి. దానియేలు భక్తిపరుడు గనక భయపడకుండా అన్ని సమయాలలో భక్తి చేశాడు. హల్లెలూయా. కనుక మనం లోకంలో చూస్తే భక్తి చేస్తున్న వాళ్ళు ఏదో లోపం కనుగొనాలి, నీతిమంతుల్లో ఏదో లోపం కనుగొనాలి, ఏదో బలహీనతను కనుగొనాలి, ఏ తప్పో పట్టుకోవాలి, వాడిని బ్యాడ్ చేయాలి, వాడి మీద బురద చల్లాలని చూస్తూ ఉంటారు. యేసుప్రభుని కూడా చూడండి, ఆయన బోధిస్తూ సంచరిస్తున్న దినాల్లో ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు ఆయనలో ఏదైనా లోపం దొరుకుతుందేమో, ఏదైనా మాటల్లో చిక్కు పెడదామని చెప్పేసి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తే ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎవరంటే అండి లోపాలు కనుగొనేవారు వేషధారులు, నామకార్థులు, నటనా భక్తి చేసేవారు. రాజకీయాలు వీళ్ళకే కావాలి, డబ్బులు వీళ్ళకే కావాలి, పదవులు వీళ్ళకే కావాలి, అన్ని వీళ్ళకే కావాలి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆత్మ సంబంధమైన బోధలు బోధిస్తున్నాడు, ఈయనలో ఏదైనా లోపం కనుగొనాలని ప్రయత్నాలు చేస్తాం. యేసుప్రభు సవాల్ చేశారండి, నాలో పాపం ఉందని, నాలో లోపం ఉందని మీలో స్థాపించేవాడు ఎవడు అని చెప్పేసి సవాల్ చేసినప్పుడు సిగ్గుపడిపోయారండి. మనలో కూడా ఏ లోపం కానీ, ఏ బలహీనత కానీ, మన మాదిరికరమైన జీవితాలు లేని అనుభవాలే కానీ ఏది ఉండకూడదండి. మన మీద నిందలేసేవాళ్ళు, బురద చల్లేవాళ్ళు, లేనిపోని చెప్పేవాళ్ళు ఉంటారు. వేషధారణ కలిగిన లాంటి వాళ్ళు సేవకులే కానీ బుద్ధులు సరిలేవు. నామకార్థపు అనుభవాల్లో ఉన్నదే కాకుండా అభిషక్తులైన దేవుణ్ణి, ఏ లోపము లేని పరిశుద్ధిని, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్న ఆ దేవుళ్ళలోనే లోపాలు కనిపెట్టాలని చూస్తున్నారు. ఎంత బుద్ధిహీనత అండి, ఎంత మరి అనకూడదు కానీ ఎంత లోపితనం అండి. దేవుళ్ళలోనే, సర్వశక్తిమంతుడైన దేవుళ్ళలోనే లోపాలు కనిపెట్టాలని దేవుని వెతుకుతున్నారు. భక్తుల్ని కూడా వెతుకుతున్నారు. ఇక్కడ దానియేలు అనే భక్తుల్ని ఏ లోపమైనా ఉంటుందేమో, ఎక్కడైనా దొరుకుతాడేమో, ఇరికిందామని చెప్పి చూస్తూ ఉంటారు. మళ్ళీ కూడా అలాగే చూస్తారండి, ఏమైనా దొరుకుతుందేమో బ్యాడ్ చేద్దాం, ఎక్కడైనా దొరుకుతాడేమో ఇరికిందాం, లేనిపోని అబండాలేసి అపనిందలేసి ఇక్కట్లో పెడదాం అని అనుకుంటారు. కానీ మనం ఎక్కడ బంధించబడం, ఎక్కడ నిర్బంధించబడం, దేవుడికి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. దానియేలు సింహాల భూమిలో నుంచి తప్పించబడ్డాడు. మనం ఇక్కట్లోకి వెళ్ళొచ్చు, సమస్యల్లోకి వెళ్ళొచ్చు, లోపాలను బట్టి కాదు. ఇటువంటి అబండాలు, నిందలు మనల్ని ఏదో రకంగా ఇరికించాలని చూసేవాడి ద్వారా ఇక్కట్లోకి వెళ్ళొచ్చు. దానియేలు వెళ్ళినట్టుగా సింహాల భూముల అనుభవాల్లోకి వెళ్ళొచ్చు. కానీ అపార్థం చేసుకునే మనుషులు ఉండొచ్చు. రాజు అపార్థం చేసుకున్నాడు, నా ఆజ్ఞను తిరస్కరించాడని.
దేవుడు అతన్ని కాపాడటం చూసి నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడిన రక్షించిన అతను కనుక శత్రుత్వం దానియేలు పెట్టుకోలేదు. నన్ను సింహాలు బోన్లు వేస్తావు, నేను ఎటువంటి ఉండో నీకు తెలియదా, వాళ్ళు చెప్పిన మాట నువ్వు వెంటవా, నీకు బుద్ధి ఉండాలి కదా అని ఏ మాత్రం అనకుండా రాజు చిరంజీవి అగును కాక. మన శత్రువులను కూడా మనం దీవించే వారంగానే ప్రేమించే వారంగానే ఉందాం. ఇటువంటి వేషధారణ కలిగిన వాళ్ళు, మనం నిందలేయాలని చూసే వాళ్ళు ఎప్పుడు కూడానే ఉంటారండి, పక్కనే ఉంటారు, వెంబడిస్తూనే ఫాలో అవుతూనే ఉంటారు. వారి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు కనుక వారు అలా చేస్తారు. సాతానుడు వారిలో విత్తిన చెడు బీజం దుర్బీజం అలాంటిది కనుక మనం అటువంటి అనుభవాలతో ఉన్నవారి నుండి తప్పించబడాలి, కాపాడబడాలంటే దానియేలులాగా నిత్యము ముమ్మారు ప్రార్థించేవారు. దావీదు కూడా నేను ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ధ్యానించుచు ప్రార్థిస్తాను, స్తుతిస్తాను అంటే దేవుడు మనల్ని తప్పిస్తాడండి. ముమ్మారు ప్రార్థించేవారంగా, ఆరాధించేవారంగా, వాక్యం ధ్యానించేవారంగా, దేవుడితో సహవాసం చేసే అనుభవాలు నా దేవుడు మనందరినీ నడిపించిన గాక. ఏ లోపము లేని దానియేలులాగా, ఏ లోపము లేని యేసుక్రీస్తులాగా, మచ్చ డాగు ముడత కలంకము లేని మహిమ గల వధువు సంఘంగా వాక్యం ద్వారా ఉదక స్నానం చేసిన వారంగా మనకు అప్పగించబడిన వారిని దేవుని ఎదుట నిలబెడదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక. మరి సాక్ష్యాన్ని కోల్పోయి లోపాలు కలిగి ఉన్నవారు, బలహీనతలు కలిగి ఉన్నవారు ఉంటే ఉండొచ్చు, కానీ మనలో ఏ లోపము లేని వారంగా ముందుము గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, దానియేలు అనే భక్తుడిని మా ముందు మీరు ఇచ్చారు. అతనిలో ఏ లోపం గాని, రాజ్య పరిపాలన విషయంలో గాని, ఏ విషయంలో అతనిలో బలహీనత కనుగొనలేకపోతే మాలో ఎవ్వరు ఏ బలహీనత కనుగొనలేని సత్క్రియల అనుభవాల్లో మమ్మల్ని నడిపించారు. నాలో పాపం ఉందని మీలో స్థాపించేవాడేవాడని మీరు అన్నట్టు మాలో ఏ లోపం గాని, పాపం గాని, దోషం గాని లేని నిష్కలంకమైన జీవితాన్ని మేము చేసేటప్పుడు మచ్చ డాకు ముడత కలంకం లేని వధువుగా మేము మార్చబడేటట్టు పరిపూర్ణంగా పరిస్థితులు మమ్మల్ని చేయండి. వెళ్తబడిన వాక్యం హృదయాలను నీకంటే ఫలభరితంగా మార్చి బిడ్డలందరినీ దీవించి అటువంటి కృప, ధన్యత, కాపుదల, భద్రత అనుగ్రహించారు. యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.